దేవుని యొక్క ప్రణాళిక ఏ విధంగా ఉందంటే, నోవహు కుటుంబంతో పాటు సకల జీవము కలిగిన ప్రతి జీవిని కూడా ఆయన బ్రతికించాలని ఒక ఆలోచన చేశాడు. అందుచేత నోవహుతో ఒక మాట తెలియజేశాడు. ఏంటంటే అది, నోవహ్, నీవు నీ కుటుంబము ఆ ఓడలోకి వెళ్ళండి. అంతేకాదు, నీతో పాటు సకల జీవము కలిగినటువంటి ప్రతి జంతువు కానీ లేక ఇతరమైనటువంటి పక్షులు కానీ ప్రతి ఒక్కదాన్ని కూడా నువ్వు లోపలికి తీసుకొని వెళ్ళావు. అది ఎలాగా? ఒక్కొక్క జంటను తీసుకొని వెళ్ళు. అంటే సృష్టిని తిరిగి వారి ద్వారానే క్రియేట్ చేయటానికి దేవుడి యొక్క ప్రణాళిక ఈ ఓడ ద్వారా, నోవహు ద్వారా తిరిగి సృష్టిని సృష్టించటానికి ఆయన ప్రణాళిక సిద్ధం చేసినట్టు చాలా క్లియర్గా కనపడుతుంది. ఒక్కసారి మనం చూద్దాం, ఆయన పడిన వేదనను చూద్దాం, ఆయన పడినటువంటి బాధను చూద్దాం. మనము ఆయన ఎందుకు ఇంత గట్టి స్టెప్ తీసుకోవాలనుకున్నాడు అంటే, ఈ నరులు దేవునికి వ్యతిరేకంగా దుర్మార్గంగా జీవించటాన్ని బట్టి ఆయన ఇంత గట్టిగా నిర్ణయం తీసుకున్నాడు. కానీ నోవహును బట్టి ఆయన నీతిమంతుడని ఎంచి తనను, తన కుటుంబాన్ని, అదేవిధంగా సకల జంతువులు, జీవము కలిగినటువంటి ప్రతిదాన్ని కూడా ఆయన పడవ ద్వారా కాపాడినట్టు మనం చూస్తూ ఉన్నాం.